అన్నమయ్య జిల్లా సుండుపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రామస్వామిరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ విమర్శలకు పోలీసులకు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాను విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సదరు కార్యకర్త పేరు కూడా తాము బహిరంగం చేయలేదన్నారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్లు తన భాగోతం బయటపడుతుందని ఆమె సృష్టించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిందని వారన్నారు. కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారు మండల అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. వాటిని గాలికి వదిలేసి ప్రజాదరణ కలిగిన నాయకులపై బురద చల్లాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రెడ్డి రాణి గారు మా పిఎస్లో నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కారణం, ఈ లోపల పొంగునూరులో జనసేన పార్టీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో తను పెద్దిరెడ్డిని తరిమి కొడతాడు మా నాయకుడు అని వ్యాఖ్యానించడం మాకు, మండల ప్రజలకు, పెద్దిరెడ్డి ఫ్యామిలీని అభిమానించే ప్రతి కార్యకర్తకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ చాలా బాధాకరమైన విషయం ఇది. కారణం ఏమంటే, పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇంతవరకు ఓటమి ఎరుగని నాయకుడు. అతని కొడుకు కానీ అతని తమ్ముడు కానీ ఇంత సునామీలో కూడా 175కు 11 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 11 సీట్ల